Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ Gopi టెక్నాలజీ. ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్ Day-19 వీడియో. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఒక అజెండాని చూసేద్దాం. సో అజెండా వచ్చేసేపటికి వాట్ ఈజ్ యాన్ ఎర్రై అండ్ టైప్స్ ఆఫ్ ఎర్రైస్ ఇన్ జావా. అసలు జావాలో ఎర్రై అంటే ఏంటి అండ్ అలాగే టైప్స్ ఆఫ్ ఎర్రైని ఏ టైప్స్ ఉన్నాయి, ఈ టైప్స్ వల్ల యూజెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్గా నేను వీడియోస్ చేయడం జరిగింది జావా బేసిక్ కాన్సెప్ట్స్ మీద. సో వీడియోస్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఎర్రైస్ ఇన్ జావాలో ఎర్రై అనేది ఆబ్జెక్టివ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఎర్రై ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. జావాలో ఉన్నటువంటి ఎర్రైని యూజ్ చేసుకొని స్టోర్ ది మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్. మనం మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ ప్రీవియస్గా మనం చెప్పినట్టయితే ఒక వాల్యూని ఒక వేరియబుల్లో విత్ హెల్ప్ ఆఫ్ డేటాబేస్ని యూజ్ చేసుకొని స్టోర్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎర్రైని యూజ్ చేసుకొని మల్టిపుల్ వాల్యూస్ని ఒక వేరియబుల్లో విత్ హెల్ప్ ఆఫ్ డేటా టైప్ ద్వారా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. ద ఎలిమెంట్స్ ఆఫ్ an array are stored in a specified memory location. Array is used to store the elements in a specified of the మెమొరీ లొకేషన్. సో ఎర్రైని మనం యూజ్ చేసుకొని వాల్యూస్ని ఈ స్పెసిఫైడ్ లొకేషన్స్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ కెన్ యాక్సెస్ యాన్ ఎర్రై ఎలిమెంట్స్ బై ది రెఫరింగ్ ఆఫ్ ది ఇండెక్స్ నెంబర్. సో మనం స్టోర్ చేసినటువంటి ఎర్రై ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని మనం స్టోర్ చేసినటువంటి ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీ కెన్ స్టోర్ ది ఓన్లీ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా. ఎర్రైలో మనం ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఓకే, బట్ నాట్ స్టోర్ ది మల్టిపుల్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎర్రై. ఓకేనా. మనం ఎర్రైని క్రియేట్ చేసేటప్పుడు సమ్ ఫిక్స్డ్ సైజ్ ఇస్తాం. సో ఆ సైజు రిలేటెడ్ యొక్క ఎలిమెంట్స్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం, దానికంటే ఎక్కువగా మనం స్టోర్ చేసుకోలేము. ఓకేనా. సో ఎగ్జాంపుల్ కనుక మీరు ఇక్కడ చూసినట్టయితే, ఓకే, మనం ఇంటి వాల్యూస్ ఇచ్చినట్టయితే ఇంటి వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. సో స్ట్రింగ్ వాల్యూస్ ఇచ్చినట్టయితే స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. అలాగే బట్ ఇట్ ఈజ్ నాట్ స్టోర్డ్ ది ఎట్ ఏ టైమ్ వన్ స్ట్రింగ్ వాల్యూస్ అండ్ ఇంటి వాల్యూస్. ఓకేనా. ఇంటి వాల్యూస్ని స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేయదు ఎట్ ఏ టైం. ఓకేనా. సో ఎర్రైని మనం క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసేపటికి డేటా టైప్ స్క్వేర్ బ్రాకెట్స్ ఎర్రై నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్ సైజ్. ఓకేనా. ఇక్కడ సైజ్ అనేది వన్స్ మనం డిక్లేర్ చేసిన తర్వాత ఆ సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. సో ఆ సైజ్ ఆఫ్ ఎలిమెంట్ యొక్క ఎక్కువ మనం స్టోర్ చేసుకోలేము. ఓకేనా. ఇంటూ ఏ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఏ. సో ఇక్కడ 5 మనం ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి 5 యొక్క ఇంటీజర్స్ వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. సో అంతకన్నా ఎక్కువ మనం స్టోర్ చేసుకోలేం. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 2 సింటాక్సెస్ వచ్చినాయి. సో వన్ సైజ్ని డిక్లేర్ చేసుకొని మనం వన్స్ సైన్ డిక్లేర్ చేసుకొని ఎలిమెంట్స్ని అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎట్ ఏ టైమ్ వీ కెన్ డిక్లేర్డ్ ఆల్ వాల్యూస్ ఎట్ వాల్యూస్ లిస్ట్. ఓకేనా. అండ్ అలాగే ఎర్రై ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది ఇండెక్స్ బేస్డ్. ఎర్రై ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసుకోవాలంటే ఇండెక్స్ బేస్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. ఆ ఇండెక్స్ బేస్ వచ్చేసేపటికి ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది ఎర్రై ఈజ్ స్టోర్డ్ 0th ఇండెక్స్, సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ స్టోరేజ్ ఈజ్ ఫస్ట్ ఇండెక్స్. ఓకేనా. సో మనం అది ఎలా స్టోర్ చేసుకోవాలనుకుంటే సపోజ్ మనం ఇక్కడ 5 అనే సైజెస్తో డిక్లేర్ చేసాం. సో ఫస్ట్ ఎలిమెంట్లు మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే 0 ఇండెక్స్లో మనం స్టోర్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఏ ఆఫ్ 0తో ఇండికేట్ చేస్తాం. సో ఏ బ్రాకెట్ 0. సో సెకండ్ ఎలిమెంట్ని మనం ఏ ఆఫ్ 1 ఇండెక్స్ వాల్యూతో డిక్లేర్ చేస్తాం. సో
థర్డ్ వచ్చేసేపటికి AF2 అలా మనం వాల్యూ ఇంక్రీజ్ చేసేపటికి ఇండెక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. వీ కెన్ స్టోర్ ప్రిమిటివ్ వాల్యూస్ అండ్ ఎర్రైస్లో మనం మెయిన్గా ప్రిమిటివ్ డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. అండ్ అలాగే యూ కెన్ స్టోర్ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఎర్రై. ఓకేనా. వన్స్ మనం సైజ్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత ఆ సైజు యొక్క ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఓకేనా. బట్ ఆ సైజు యొక్క ఎక్కువ ఎలిమెంట్లు మనం స్టోర్ చేసుకోం. అండ్ అలాగే సైజుని అనేది చేంజ్ చేయలేము ఎటు రన్ టైంలో. ఓకేనా. టు ఫైండ్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ఎర్రై యూజింగ్ లెంత్ ప్రాపర్టీ. మనం ఈ ఎర్రైలో సమ్ మెథడ్స్ని యూజ్ చేసుకొని ఎర్రైలో ఎటువంటి ఎలిమెంట్స్ యొక్క లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ఎర్రై. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఎర్రై ఇన్ జావా. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎర్రైస్ ఇన్ జావా. దేర్ ఆర్ 2 types of arrays in Java. సింగిల్ డైమెన్షనల్ అర్రే, మల్టీ డైమెన్షనల్ అర్రే. మల్టీ డైమెన్షనల్ అర్రే మనం 2 dimensional అర్రే అని కూడా అంటాము. సో ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేసుకోబోతున్నాం. సింగిల్ డైమెన్షనల్ అర్రే ఇట్ స్టోర్ ది సింగిల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఆఫ్ ఏ సిమిలర్ డేటా టైప్. సింగిల్ డైమెన్షనల్ అర్రే అనేది సింగిల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ సిమిలర్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డైమెన్షనల్ అర్రేని యూజ్ చేసుకొని ఓన్లీ ఇంటు వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం, లేదా స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం, లేదా ఫ్లోట్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. సో సిమిలర్ డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ రో. సింగిల్ డైమెన్షనల్ అర్రే యూజ్ చేసుకొని మనం డేటాని ఒక రో ఫార్మేట్లో మాత్రమే స్టోర్ చేసుకోగలం. అండ్ అలాగే ఇట్ అలౌస్ ర్యాండమ్ యాక్సెస్. ఆల్ ది ఎలిమెంట్స్ క్యాన్ బి యాక్సెస్ విత్ హెల్ప్ ఆఫ్ దేర్ ఇండెక్స్. ఓకే. సింగిల్ డైమెన్షనల్లో మనం స్టోర్ చేసినటువంటి ఎలిమెంట్స్ని ర్యాండమ్గా మనం ఏ వాల్యూ కావాలని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్తో మనం ర్యాండమ్గా మనకు కావాల్సినటువంటి వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. ద సైజ్ ఆఫ్ ది అర్రే ఈజ్ ఫిక్స్డ్. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా సింగిల్ డైమెన్షనల్ అర్రేలో కానీ మల్టీ డైమెన్షనల్ అర్రేలో కానీ సైజు వన్స్ డిక్లేర్ చేసినామంటే త్రూ అవుట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ వరకు మనం సైజ్ అనేది చేంజ్ చేయలేము. సింగిల్ డైమెన్షనల్ అర్రే ఆఫ్ సైజ్ విల్ డిక్లేర్ టు యూజ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో మనం మెయిన్గా సింగిల్ డైమెన్షనల్ అర్రేలో సైజ్ అనేది డిక్లేర్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేయొచ్చు. యూ కెన్ అప్లై లూప్స్ స్టేట్మెంట్స్ ఇన్ అర్రే. సో అర్రేలో మనం జావాలో ఉన్నటువంటి ఒక లూప్ కాన్సెప్ట్ అనేది మెయిన్గా యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ అలాగే ఈ లూప్స్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం వల్ల అర్రేలో ఉన్న ఇటువంటి ఎలిమెంట్స్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పర్టికులర్ వాల్యూ ఆఫ్ ది ఎలిమెంట్ కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మన లూప్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూపించినటువంటి బాక్స్లో 1 dimensional అర్రే యొక్క ఎగ్జాంపుల్. సో క్లాసు మెథడ్ క్లియర్ చేసిన తర్వాత మనం అర్రేని కనుక డిక్లేర్ చేసినట్టయితే ఇంటూ స్క్వేర్ బ్రాకెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 3. సో ఇక్కడ సైజ్ అనేది మనం 3 ఇచ్చాం. సో 3 వాల్యూస్ ఆఫ్ ఇంటీజర్స్ మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. సో అర్రే డిక్లేర్ చేసాం కానీ ఇనిషియలైజేషన్ చేయలేదు. సో ఇనిషియలైజేషన్ చేసుకోవడానికి ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసుకోవచ్చు. సో A(0) = 10, A(1) = 20, A(2) = 30. సో ఇక్కడ A(0) అనేది 0th ఇండెక్స్, A(1) = 1 ఇండెక్స్ నెంబర్, A(2) = 2nd ఇండెక్స్ నెంబర్. ఓకేనా. వన్స్ మనం ఇనిషియలైజ్ చేసినట్టు వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం ఇండెక్స్ నెంబర్తో ఆ వాల్యూని కాల్ చేసుకోవచ్చు. సో మనకు 10 అనే ఎలిమెంట్ కావాలనుకుంటే అది ఏ ఇండెక్స్ నెంబర్ చూసుకొని ఆ ఇండెక్స్ యొక్క నెంబర్తో కాల్ చేసుకోవాలి. సో 10 అనేది A(0) ఇండెక్స్లో ఉంది కాబట్టి వీ కెన్ కాల్ A(0). సో కాల్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది
బాక్స్లో చూపించినటువంటి విధంగా వస్తుంది. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ సింగిల్ డైమెన్షనల్ ఎర్రే. ఓకేనా. సో ఈ బాక్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేపటికి మల్టీ డైమెన్షనల్ ఎర్రే. ఇట్ స్టోర్ ది మల్టిపుల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎట్ డిఫరెంట్ డేటా టైప్. మల్టీ డైమెన్షనల్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది, కానీ డిఫరెంట్ డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైం మనకి స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, ఇంట్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, మల్టిపుల్ డేటా టైప్ యొక్క వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది మ్యాట్రిక్స్ ఫార్మేట్. సో మల్టీ డైమెన్షనల్ ఎర్రే ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది మ్యాట్రిక్స్ ఫార్మేట్ ఓన్లీ. సో ఈ మ్యాట్రిక్స్ ఫార్మేట్ అంటే రోస్ అండ్ కాలమ్స్తో బిల్డ్ అయి ఉంటుంది. బట్ సింగిల్ డైమెన్షనల్ ఎర్రే వచ్చేసేపటికి ఓన్లీ రో ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. మల్టీ డైమెన్షనల్ ఎర్రే వచ్చేసేపటికి రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్లో ఇట్స్ లైక్ టేబులర్ ఫార్మేట్. మల్టీ డైమెన్షనల్ ఎర్రే ఆర్ యూజబుల్ వెన్ యూ వెంట్ టు స్టోర్ డేటా టేబుల్ ఫార్మేట్ లైక్ ఏ టేబుల్ విత్ ఏ రోస్ అండ్ కాలమ్స్. ఓకేనా. మల్టీ డైమెన్షనల్ యూజ్ చేసుకొని మీరు ఒక డేటాని స్టోర్ చేయాలి అనుకుంటే టేబులర్ ఫార్మేట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ టేబులర్ ఫార్మేట్ వచ్చేసేపటికి రోస్ అండ్ కాలమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే ఇట్ ఆల్సో అలౌస్ ర్యాండమ్ యాక్సెస్ అండ్ ఆల్ ది ఎలిమెంట్స్ కెన్ యాక్సెస్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దేర్ ఇండెక్స్. సో మన ఎర్రేలో మల్టీ డైమెన్షనల్ ఎర్రే కావచ్చు, సింగిల్ డైమెన్షనల్ ఎర్రే కావచ్చు. సో ఎర్రేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవటం. ఓకేనా. యాడ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఎర్రే విత్ హెల్ప్ ఆఫ్ కర్లీ బ్రేసెస్. ఓకేనా. సింగిల్ డైమెన్షనల్ ఎర్రేలో మనం స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకొని డిక్లేర్ అండ్ ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. బట్ మల్టీ డైమెన్షనల్ ఎర్రేస్ వచ్చేసేపటికి మనం స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ మల్టీ డైమెన్షనల్ ఎర్రే. సో ఈ ఎర్రే కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓకేనా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఐ టెక్నాలజీ.